ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేది గవర్నమెంట్ కి ఇంత పట్టించలేదు. ఏమున్నా ఒక బస్సులే ఆడోళ్లకు పిరి పెట్టిన బస్సులు మంచిగా పోతున్నాం వస్తున్నాం అన్నట్టే ఉద్దేశం. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు. ఆయన ఎప్పటికప్పుడు ఆఫీసర్లను పెట్టి రైస్ మిల్లర్లో వెంటనే కాల్ చేపించేసి రోడ్ల మీద నుండి లారీలను తీసుకొచ్చి కూడా వెంటనే రైతులకు ఇబ్బంది కాకుండా అన్ని రైస్ మిల్లకు పంపించే ఏర్పాటు చేసి ఏ రైతుకు ఇబ్బంది కాకుండా చేసిన కేసీఆర్. మనము కొత్త ప్రభుత్వం ఆయన కంటే ఏదో మేలు చేస్తామని తీసుకొచ్చిస్తే రైతులను నిండా ముంచే ప్రభుత్వం వచ్చినట్టు. ఇప్పుడు రైతులు నిజంగానే చాలా నష్టపోతున్నారు. వాళ్ళ బాధను వర్ణనాతీతము. వాళ్ళు 5 నెలలు పంట పండించిన పంట భూమి పాలైపోయింది. ఏం రాకుండా అప్పుల పాలపై ఉరి తీసుకునే పరిస్థితి, ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. కనుక ఇప్పుడు ఈ రైస్ మిల్లర్లు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకోక రైతులు విలవిల కొట్టుకుంటున్నారు. దాని విషయంలో ఈరోజు మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఏదైతుందో ఇక్కడికి వచ్చి ఈ రైతుల బాధ ఎందుకు, ఇన్ని కుప్పలు ఎందుకున్నాయి, ఎందుకు పోతలేవు అని చెప్పేసి మానవతా దృక్పథంతో వచ్చినాం. రావడం చూస్తే ఇక ఇట్లాంటి మా చేతులలో ఉన్నాయి, ఇట్లాంటి మొలకలు వచ్చినాయి. ఏ రైస్ మిల్లోడు తీసుకోడు. ఈ మొత్తము రైతుకు 100కు 100% నష్టమే. కాబట్టి రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఈ నష్టాలను రైతులకు వచ్చిన నష్టాలను ప్రభుత్వమే భరించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా నడిపించిండు, రైతులను ఎంత కాపాడిండు, ఆ సందర్భంలో ఈ రోజులు లేవు. గవర్నమెంట్, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఆగమాగం చేస్తున్నారు. తినబోతే తిండికి లేకుండా చేస్తుండ్రు. వీళ్ళకి అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి. మీరు చేసిన ప్రభుత్వం ఏం పని చేస్తలేదు. ఇది ఈడికి వచ్చి చూస్తే మీకు కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ సమస్య వాడు ఏం కావాలి చెప్పు. అప్పులు తెచ్చుకొని చేసిండు. 5 నెలలకు వాళ్ళు తనలాడి ఈడ పోసి పెట్టిండు. ఒక్కరు కూడా దాన్ని పండిస్తలేడు, వాళ్ళు పట్టించుకుంటలేరు. రైతును ఒక రాజుల లెక్క చేసిండు కేసీఆర్. ప్రతి ఒక్క నాయకుని కూడా మంచిగా చేసిండు. గవర్నమెంట్ అంటే అది గవర్నమెంట్. ప్రపంచం నేను చూసిన కాడికంటే ఇప్పుడు 50 ఏళ్ళకు చూస్తున్నా ఈ కేసీఆర్ అంత ప్రభుత్వం గవర్నమెంట్ అంత మనిషి ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలే నేను చూసినప్పటి నుంచి కూడా. ప్రతి వానికి ఇలా 10 రూపాయలు లేడానికి ఇలా 100 రూపాయలు జేబులు ఉన్నాయి.
ఇక మీ రాజ్యం వచ్చి మమ్మల్ని నాగం చేస్తట్టున్నారు. రైతులను ప్రతి ఒక్కరు వచ్చి సన్నకారు రైతులు, చిన్నకారు రైతులను అందరినీ కాపాడుతాం అంటుండు. ఏమన్నా కొలులను ఆళ్ళ నీళ్ళనే కాపాడుతారు కానీ రైతుని అంతే పొక్కలేస్తారు, మొత్తంలో పొక్కలేస్తారు. మరి ఆఖరికి వీళ్ళు చేసి మీరేముంటారు రాజ్యంలో? అది నా సందర్భంగా నేను మాట్లాడుతున్నా. దయచేసి రైతుల మీద జర శ్రద్ధ తీసుకొని ఇవన్నీ 3-4 రోజులలో ఇవి కంపల్సరీ లేపేసారు. వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో మీకు తెలియదు. మీరు ఏమో ఇంట్లో వాళ్ళేమో గడ్లే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు మరి డిసెంబర్లోనే జనవరిలోనే మరి బోనసు వరికి మద్దతు ధర 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట చెప్పి మరి రైతులను మోసం చేసి గద్దెనెక్కింది. మరి గద్దెనెక్కినాక కొత్త ప్రభుత్వం అది ఇంకా కుదురుకోలేదని చెప్పి అప్పుడు మోసం చేసి 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా సరే ఎండాకాలం పంటకైనా సరే ఖచ్చితంగా మరి రైతుకు 500 రూపాయల బోనస్ కలిపి అదనంగా రైతుకి ఇవ్వాలి. మరి ఖచ్చితంగా ఈ నానిపోయిన వడ్లను, ఈ ఖరాబైన మొలకెత్తిన వడ్లను ఖచ్చితంగా ప్రభుత్వమే ఖరీదు చేయాలి. ఖరీదు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను ఆదుకొని మరి రైతులకు అన్యాయం చేయకుండా రైతులను ఆదుకొని మరి ఈ మాసేపేట ఈ కళ్ళాల కాడ మరి ఇన్ని రోజులు వారం రోజుల నుంచి మరి బండ్లు వస్తలేవు, ఏమొస్తలేవు. మరి వాళ్ళని అడుగుతానేమో రైస్ మిల్లు తీసుకుంటలేరు, రైస్ మిల్ కాడ ఖాళీ అవుతలేవు అని చెప్తా ఉన్నారు. మరి రైస్ మిల్లుల ప్రాబ్లమా మరి ఇది గవర్నమెంట్ ప్రాబ్లమా మరి అర్థమవుతలేదు. కాబట్టి ఖచ్చితంగా మరి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ రైతులే తొందరగానే 2-3 రోజులలో మొత్తం ఇవన్నీ ఒక 10-12 లారీలు అవుతుండొచ్చు. మరి ఈ లారీలను మొత్తం కంపల్సరీ లారీలను పిలిపించి మరి ప్రభుత్వం కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మరి ఈ లారీలను పిలిపించి మరి తొందరగా రైతులని కాల్ చేసేసి రైతులను ఇక్కడ నుంచి మొత్తం వడ్లన్నీ ఎత్తి మరి రైతులకు నష్టపోకుండా మరి రైతులు ఈ పంటకైనా సరే ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ రైతుకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ధర్నా కానీ, రాస్తా రోకోలు కానీ చేసి మరి ఉద్యమం చేసి రైతు పక్షాన మేము నిలబడతామని చెప్పి మేము ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పెట్టండి. ట్రాక్టర్లు మస్తు ఉన్నాయి, ఖచ్చితంగా ఖాళీ కావాలి అని అంటే ఈ ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్లు అనుకునే కాబట్టి ఖాళీ ట్రాక్టర్లు గుడ్డి కూడా పెట్టాలి. ప్రాబ్లం ఏం లేవు. 4 సెంటర్లు 4 లారీలు 4 సెంటర్లు అయితే అలాగే షిఫ్ట్ చేద్దామని చెప్పేసారు. అది మొత్తం పోతే అది కూడా అన్నీ నడుస్తున్నాయి సార్. ఇవాళ మీటింగ్ ఉంది, ఏమన్నా కూడా వాడికి మాట్లాడినా లారీలే జస్ట్ 3-4 రోజులు మొత్తం ఆల్ సెంటర్స్ క్లోజ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు మాదైతే క్లోజ్ ఆదేశాలు ఉన్నాయి. తక్షణ దాన్ని కూడా కొనాలని చెప్పేసి ఖచ్చితంగా కొంటారు. లారీల సమస్య వల్ల కొంత లోడింగ్ అవుతలేదు కాబట్టి ఆ సమస్యను 1-2 రోజులు పరిష్కరిస్తాము. గత 10 సంవత్సరాల క్రితము మాసాయిపేటలో ఎలాంటిది రాలేదు ఈ సంఘటన మొదటిసారి. ఎలా అనుకుంటారు మరి మీ దాకా వచ్చింది సమస్య ఏంది? 10 సంవత్సరాల నుంచి వర్షాలు కూడా కొంచెం ఎక్కువ తొందరగా పడడం వల్ల కూడా సమస్య ఉంది. అది 2 డేస్లో పరిష్కారం అయిపోతుంది. మనకు పెద్ద ఇష్యూ లేదు. లారీల సమస్య వల్ల తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు. తక్షణ ధాన్యం కూడా ఉంటారు. రైతులు ఎవరు కూడా రంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని రోజులలో ఖాళీ చేస్తాం రైతులకు హామీస్తారు సార్? 2 నుంచి 3 రోజుల్లో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇవి కూడా కొంటారా సార్? తడిసిన ధాన్యం కూడా ఉంటారు. తడిసిన ధాన్యాన్ని కొంటారు. అంటే రైతు ఒక కుప్ప వచ్చిన మీద దాన్ని తిరుగులే మొత్తం ఎత్తాలి. ఇక మొత్తం అడుగు మొత్తం అన్ని కుప్పంగా కింద పరిస్థితి ఒక 3-4 కుప్ప చెక్ చేసాం. ఇప్పుడు మేము లేనప్పుడు కూడా మీరు చెక్ చేయండి. మీరు ఇత్తు బయట సెంటర్ ఇన్ఛార్జ్ చెప్తా ఆదాయంత వరకు ఏ మాత్రం కొంచెం తక్షణ మన మ్యాచ్ లెవెల్ కొంచెం పట్టి తీసుకోమని చెప్పి రైతులు నష్టం చేయకమని చెప్పి తప్పకుండా సరే.